హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి లలితాదేవి పూజ అయితే నేను ఇంట్లో జరుపుకుంటానండి. ఎప్పుడు కూడా అంటే నేను 32 పువ్వులతో 32 వారాలు మొక్కుకున్నానండి. అయితే 32 పువ్వులు ఒకసారి కూడా 32 రకాల పువ్వులతో ఒకసారి చేసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ నేను వారం వారం చేసుకోవాలి అంటే ఒకసారి చేసి అమ్మవారిని పక్కన పెట్టి కంటే వారం వారం చేసుకుంటే మనకి కొంచెం శ్రద్ధ ఉంటుంది. అలాగని అలా 32 రకాలు దొరకపోవచ్చు, అంటే దొరకవచ్చు, ఒక్కొక్క పువ్వైనా 32 రకాలు సరిపోతాయి. కానీ నేను 32 కాకుండా ఒకే రకం 32 పువ్వులతో చేస్తున్నానండి. ఈ వారం అయితే నేను దవనంతో చేశానండి పూజ. అలాగే మనం పసుపు గణపతిని చేసిన తర్వాత స్వామివారికి మనం షోడశోపచార పూజ చేయొచ్చు, లేదంటే పంచోపచార పూజ అయినా సరే స్వామివారికి అయితే చేయాలి. స్వామివారికి మన స్వామి అష్టోత్తరం చదవచ్చు. అలాగే లేదంటే గణపతి అయి నమః ఈ మంత్రంతోనైనా స్వామివారిని ధ్యానం చేసి పూజకి అయితే మాత్రం మనం ప్రారంభించడానికి స్వామివారికి షోడశోపచార పూజ చేసి స్వామివారికి అయితే హారతి ఇవ్వాలండి. అలాగే లలితాదేవి పారాయణ చేసుకుంటూ మనం అమ్మవారిని ధ్యానం చేస్తూ అమ్మవారికి ఆవాహన చేసి పారాయణ చేయొచ్చు, లేదంటే అష్టోత్తరం చదువుతూ, లేదంటే 32 నామాలు ఉంటాయి అమ్మవారివి. 32 నామాలతో మనం పూజ అయితే చేయొచ్చు. ఒక వారం గులాబీ పూలు, ఒక వారం బంతిపూలు, ఒక వారం మందార, ఒక వారం ఇలా నేను దవనం దొరికిందండి. దవనం అంటాం, అంటే ఇటు సైడ్ మేమైతే దవనం అంటాం, మీరేమంటారో తెలీదు. మరువం దవనం చాలా మంచి సువాసన వస్తుందండి. అమ్మవారికి ప్రీతిపాత్రమైనది మరువం, అలాగే దవనం. ఇవి చాలా మంచి సువాసన వస్తాయండి. ఏదైనా సరే చెడు వాసన అనేది పడదు కదండి భగవంతుడికి, మంచి వాసనలే ఉండాలి. కాబట్టి మనం అందుకనే పుష్పాలతో పూజిస్తాము. స్వామివారికైనా అమ్మవారికైనా పుష్పాలు ఎందుకు పెడతామంటే దుర్వాసన అనేది భగవంతుడికి పడదు. అందుకనే మనం మంచి వాసన వెదజల్లే పువ్వులను మనం సమర్పిస్తుంటాం. అయితే నేను ఈ వారం దవనం చేశాను. అలాగే పూజ కూడా చాలా బాగా జరిగిందండి. అమ్మవారికి నైవేద్యం ఏది ఉంటే అదే పెట్టుకోవచ్చు. మనం భక్తి శ్రద్ధలు అనేది ఇంపార్టెంట్. పూజకి సంబంధించి నియమనిష్టలు అయితే ఇంపార్టెంట్ అండి. నైవేద్యం ఏం పెట్టామంటే నేనైతే యాపిల్ బత్తాయి పెట్టాను. అలాగే ఏది ఉంటే అది పెట్టచ్చు. ఏది లేకపోతే ఒక బెల్లం ముక్క, ఎంతో పవిత్రమైన బెల్లం ముక్క చాలండి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం అమ్మవారికి 8 దీపాలు అయితే వెలిగించాలండి. అలాగే వినాయకుడు దీపంతో కలిపి 9 అవుతాయి. ఇలా పెట్టుకోవచ్చు, లేదా అంటే అమ్మవారికి 3, 5 ఇలా కూడా పెట్టచ్చండి. దీపాలు అయితే వరుసగా పెట్టాలి. అమ్మవారికి ధ్యానం చేయడం, లలిత పారాయణ చేయడం, లలిత అష్టోత్తరం చదవడం, ఇవన్నీ కూడా మెయిన్గా ఉండాలి. అమ్మవారి ధ్యానం చేస్తూ మనం అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ చదువుతాం కాబట్టి ఎలాగైనా సరే ఆ రోజైతే మాత్రం ఉపవాసం ఉన్నవారు ఉండొచ్చు, లేదంటే నెలారం ఉండొచ్చు, లేదంటే ఒంటిపూట భోజనం చేస్తారు కదా, అదైనా చేసుకోవచ్చు. రాత్రికి కంపల్సరీగా టిఫిన్ అయితే తింటారు. అయితే నియమనిష్టలు ఎలాగ పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. కటిక నేల మీద పడుకుంటుంటారు. అది శీతాకాలం వీలు కాదు కాబట్టి చాప వేసుకొని అయినా పడుకోవచ్చు. అయితే మనం లలితా పారాయణం సాయంత్రం పూజలోనైతే చదువుకోవాలండి. సాయంత్రం పూజలో చదవచ్చు, లేదంటే ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు కూడా చదివిన వాళ్ళు ఉంటారు. అంటే ఆ ఉదయాన్ని నుండి సాయంత్రంకి అంటే ఏ పని లేకపోతే ఒక 10 టైమ్స్ అయినా చదివచ్చు. అంటే తప్పులు చదవకుండా 10 టైమ్స్ కానీ, లేదంటే 5 టైమ్స్ కానీ, 7 టైమ్స్ కానీ ఇలా చదువుతుంటారు. నేనైతే ఆ రోజంతా కలిపి నేను 8 టైమ్స్ అలా చదవగలనండి. అలా చదువుకుంటూ ఉంటే మనకి ధ్యానం చేస్తే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో అంటే నా మీద శ్రద్ధ ఉంది, వీళ్ళకి అనుగ్రహించాలి అని కూడా ఉంటుంది. అంటే ఆ పూజ చేసి అక్కడెక్కడో వదిలేసి మన పనులు చేసుకునే కంటే ఆ రోజంతా కూడా అమ్మవారి మీద ధ్యానం చేస్తూ పూజ అయితే చేస్తే మాత్రం చాలా మంచి జరుగుతుందండి. ఆ రోజే నేను పూజ చేసిన సాయంత్రంకి నాకైతే 2 శుభవార్తలు, గుడ్ న్యూస్లు అయితే వచ్చాయండి. నేను ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహమనే అనుకున్నాను. ఎందుకంటే భక్తి శ్రద్ధ అనేది ఇంపార్టెంట్ అండి. అలాగే నైవేద్యాలు ఏదైనా పెట్టచ్చు, బెల్లం పెట్టచ్చు, మనకి ఏది కలిగితే అది. అలాగే దీపాలు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అమ్మవారికి. అలాగే నియమనిష్టలు పాటించాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా లలిత స్త్రీ శక్తి స్వరూపిణి కదమ్మా, స్త్రీ కాబట్టి అమ్మవారి అనుగ్రహం అయితే స్త్రీల మీద ఎక్కువ ఉంటుంది. ఆత్మగౌరవం పెంచుతారు, మనకి బలం ఇస్తారు. అలాగే ఏదైనా పని చేయాలి అనేసి అంటే మనకి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుందండి. లలితాదేవి పారాయణ చేసుకోండి. అలాగే
ఖచ్చితంగా ఈ ఇన్ని వారాలైతే అనుకున్నామో 32 వారాలు, 32 వారాలు కూడా చేసుకోవాలండి. మధ్యలో ఆటంకం వస్తే ఆపేయొచ్చు కానీ 10 చేసి, 20 చేసి అలా వదిలేయకూడదు. 32 వారాలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేస్తే మాత్రం చాలా మంచి జరుగుతుందండి. అలాగే మనం రెడ్ కలర్ ఒత్తు వెలిగించినా కూడా మంచి ఫలితం అయితే లభిస్తుంది. ఇంట్లో శాంతి, అలాగే మనం ఏదైనా పని అనుకున్నప్పుడు ఆ పనులు నిరాటంకంగా అన్ని పనులు సక్సెస్ అయితే అవుతాయి. అలాగే మనం ఏదైనా సరే మంచిగా అనుకోవాలండి. నేనైతే వినాయకుడికి బొగడ పువ్వు ఒత్తి వెలిగించాను, అమ్మవారికి కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.